సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీరు ఎప్పటి నుంచి హనుమాన్ చాలీసా ఇంత స్టడీ అంటే ఎవరన్నా చెప్తే తెలుసుకుంటాం ఇలాంటి విషయాలు. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది? హనుమాన్ చాలీసా ఎంటర్డ్ మై లైఫ్ వెన్ ఐ మెట్ విత్ అ బిగ్ యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఇట్ వాజ్ అ రోడ్ యాక్సిడెంట్. ఇట్ వాజ్ లైక్ నేను ఐ హ్యాడ్ అంటే ఆ రోజు నా లైఫ్ ఖతం అయిపోవాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా నాకు బోనస్ అండి. మీతో సువర్ణ గారితో ఇంటర్వ్యూ బోనస్, నిన్న కళ్యాణ్ గారితో జరిగిన మ్యాజిక్ బోనస్, హరిహర విరమల్లో దొరికిన రోల్ బోనస్. నాకు ఇప్పుడు జరుగుతున్న లైఫ్లో క్యాలెండర్లో ఎవ్రీ డేట్ గిఫ్ట్ బోనస్. ఎందుకంటే చనిపోవాల్సిన యాక్సిడెంట్. సో అ వెరీ బిగ్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్. నా మొహం ఇట్లా పచ్చడి అయిపోయింది. I'll share the photographs later, but not to display. ఎక్కడ ఎలా అసలు? It was in 2011 కుకట్పల్లి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి అన్నయ్య నేను వస్తుంటే వెరీ బిగ్ బస్, ఎంటీ బస్, అర్లీ మార్నింగ్. యాజ్ అ డ్రంకన్ డ్రైవర్. తర్వాత ఆయన మీద ఎవరు పోలీసులు అక్కడ కేసు పెట్టి తీసుకెళ్లారు, అది వేరే విషయం. బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్ అండ్ ఐ హ్యాడ్ మై లైఫ్ ఎట్ రిస్క్, మై ఐసైట్ ఎట్ రిస్క్. నాకు మొహం పచ్చడైపోయి సినిమాలు చేయడం తర్వాత మాట సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి కూడా పనికిరాని మొహం వేసుకుని కూర్చున్నాను నేను. మోర్ దెన్ 2 years or 3 years or 4 years. ఇది జరగడం వల్ల, ఇది జరిగినప్పుడు ఇంకా నిరాశ వచ్చేసి, అంటే రెగ్యులర్ జాబ్కి కూడా మీరు వెళ్ళలేరు. యూ కెనాట్ గో విత్ సచ్ ఫేస్ టు ఎనీవేర్. ఇవాళ రేపు ఎవ్రీవేర్ యూ నీడ్ టు బి ప్రెజెంటబుల్, ఎవ్రీవేర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఇట్స్ నాట్ అంటే లుక్స్ అని చెప్పను, అందం అని చెప్పను, బట్ క్రూక్డ్ ఫేస్ వేసుకుని మీరైతే ఎక్కడికి వెళ్ళడానికి ఆటో ఎక్కినా ఆటో డ్రైవర్ భయపడతాడు. అలా ఉండేది. అంత చితుకు అయిపోయింది. ఆ టైంలో కొన్ని సూసైడల్ థాట్స్ వచ్చాయి. ఇంకెందుకులే, అసలు నన్ను ఎందుకు కాపాడావు, ఇప్పుడు వాట్ ఆర్ యూ ప్లానింగ్ నౌ, ఇప్పుడు నా మొహం ఇలా పచ్చడి చేసేసి ఇప్పుడు ఏం చేద్దామని ఉద్దేశం అని దేవుడి గదిలో కూర్చుని ఐ హ్యాడ్ అ డిస్కషన్ విత్ గాడ్. మాట్లాడుతున్నాను నేను అర్ధరాత్రి కూడా. ఎందుకంటే మా అమ్మతో మాట్లాడితే మా అమ్మ ఏడ్చేస్తుంది, మా అన్నయ్యతో మాట్లాడితే వాడు కూడా కాలు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రిడన్గా ఉన్నాడు 3 months. సో నేను ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళతో ఎలా మాట్లాడను. సో ఐ యూస్ టు సిట్ ఇన్ పూజా మందిరం, దేవుడి గది ఉంటుంది కదా. అట్లా వాట్ ఈజ్ యువర్ ప్లాన్, మీరు ఏం చేద్దామని. ఇప్పుడు ఎలాగో నా కెరియర్ నాశనం చేసి, నా ఫ్యూచర్ నాశనం చేసి, ఐ వాజ్ అన్మ్యారీడ్ ఆల్సో, రైట్. ఎవరు పెళ్లి కూడా చేసుకోరు నా మొహం చూసి. సో ఇలా నా మొత్తం బ్రతుకు బుగ్గిపాలు చేసేదానికి మీరు ఎందుకు నా ప్రాణాలు కాపాడారు? ఫస్ట్ థింగ్, మీరు అక్కడ చంపేస్తే ఈ పాటికి 2వ రోజు 3వ రోజు అయిపోయేది, గొడవ వదిలిపోయేది కదా. వై డిడ్ యూ రియలీ, ఇంత సాడిజం ఏంటి? ఇట్లా ఐ వాజ్ టాకింగ్ టు ద గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ నో? నేను ఇప్పుడు ఏం చేయాలి మీకు? వాట్ టు డూ? నేను పొద్దున్న లేసి ఏం చేయను. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు మా ఇంట్లో. అద్దం చూస్తే నేనే భయపడేలా ఉంది నా మొహం. అద్దాలకి పేపర్లు స్టాంప్ చేశారు. సో ఇలా నా లక్కీలీ సెల్ఫీ కెమెరా ఫోన్లు లేవు అప్పుడు. యాక్చువల్లీ లక్కీలీ ఏదో బ్లాక్బెర్రీ ఫోన్లు ఉంటాయి, 3 MP, 4 MP, లేకపోతే అస్తమాను ఫోటోలు తీసుకుని చూసుకుని అడ్చుకుంటూ కూర్చోవాలి. సో ఇంకా డిప్రెషన్. ఆ టైంలో హనుమాన్ చాలీసా ఎంటర్డ్. సుబ్బలక్ష్మి గారి హనుమాన్ చాలీసా సమ్హౌ ఐ వాజ్ పాసింగ్ త్రూ. నేను విని అప్పట్లో యూట్యూబ్ వచ్చిన కొత్త, ఆ పాటలో లిరిక్స్ అన్ని రాసుకొని ఆవిడ పాడుతుంటే నాకెందుకో నా లోపల ఏదో ఒక ఆత్మ పాడుతున్నట్టు అనిపించింది. సో నా కోపం దేవుడి మీద, నా కష్టం, నా బాధ ఎగ్జిట్ చేయడానికి నేను హనుమాన్ చాలీసా పాడడం మొదలుపెట్టాను. ఎగ్జిట్ అయింది. ఎన్ని ఇయర్స్ అలా ట్రావెల్? అలా less than 1 yearలో ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, బట్ నాట్ బ్యాక్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ రెగ్యులర్ లైఫ్ అంటే లెగిచి బ్రష్ చేసుకొని అన్నం తిని పడుకొని రత్నదీప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని, దిస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ లైఫ్ ఐఎమ్ సేయింగ్. ఐ వాజ్ బ్యాక్ టు రెగ్యులర్ లైఫ్, దట్ నాట్ టు ద మూవీస్. కెమెరా ఇలాంటి లైట్లు వేస్తే నేను భయపడిపోయేదాన్ని. లైట్ వేస్తే మొత్తం కనపడుతుంది ఆ కుట్లు. మోర్ దెన్ 30-40 సూచరింగ్స్ అనమాట యాక్చువల్లీ. సో మీరు లైట్ పెడితే ఫుల్ బాగా ఎలివేట్ అయి కనబడుతుందని నాకు ఏదైనా లైట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట అప్పట్లో. ఓకే. సో దట్ ఫేజ్ taught me a lot, Suvarna. That phase taught me life is so valuable. నిన్న కళ్యాణ్ గారు అన్న చాలా మాటలు నన్ను హిట్ చేశాయి. బ్రతకడమే ఒక he said something, మీకు గుర్తుందా? మీరు బ్రతుకుతున్నారు, మీరు జీవిస్తున్నారు అంటేనే ఇట్స్ అ బ్లెస్సింగ్ యాక్టివిటీ, ఇట్స్ అ థింగ్. ఇంకేం కావాలి మీకు? ఒక హిట్టు, ఒక ఫ్లాపు, ఒక డబ్బు, ఒక ఎకరం పొలం, లేకపోతే 100 ఎకరాల పొలం, లేకపోతే 100 తులాలు ఉంటే ఇంకా
1000 తులాలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. మీరు ఒక 10,000 రూపాయలు చీర కట్టుకుంటే 1,00,000 రూపాయలు చీర కట్టుకున్న అమ్మాయి కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ నో లిమిట్. బట్ మీరు బ్రతుకుతున్నారు అంటేనే, యువర్ లివింగ్ అంటేనే దట్స్ అదే కిక్ మీకు. యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కిక్. కొత్త కిక్కులు అక్కర్లేదు. సో అప్పుడు నాకు అర్థమైంది బ్రతకడం కూడా ఒక గిఫ్ట్. మామూలుగా మనం గ్రాంటెడ్గా తీసేసుకుంటాం. ఇప్పుడు మీరు మామూలుగానే కొంచెం అందంగా ఉన్నారనుకోండి, బాగా అందంగా అంటే కొంచెం ఆత్మన్యూన్యత భావంతో ఫీల్ అవుతున్న అమ్మాయి బాధలు మీకు తెలియవు కదా. మీరు అనుకుంటారు ఇంకా ఎందుకు పొడుగ్గా జుట్టు లేదు, ఇంకా కాంప్లెక్షన్ నాకు ఇంకా ఎందుకు లేదు, ఇంకా తీగలాగా నేను ఎందుకు లేను. సో these are all dragging you nowhere. These are all actually sucking your energy. So the only one thing కళ్యాణ్ గారు రాత్రి చెప్పింది కూడా ఏంటంటే, మీకు ఎప్పుడైనా డిప్రెషన్ వస్తే అన్నం తినడం మానేయండి అన్నారు కదా, అది నిజం. నా కొడుక్కి ఏదైనా డిప్రెషన్ లోకి వెళ్ళానంటే ఒక పూట అన్నం తింటాం. నిజం. మీరు అన్నం తినడం మానేస్తే మీ కడుపు ఖాళీ, మీ డిప్రెషన్ తగ్గిపోద్ది. యాక్చువల్లీ సద్గురు కూడా అదే చెప్తారు. ఒక్క నిమిషం ముక్కు ఇలా పట్టుకోండి, మీ డిప్రెషన్ తగ్గ. ఎందుకంటే ఆ నిమిషం మీకు వదిలేసిన బాయ్ ఫ్రెండ్ కనపడ్డు, పోయిన అవకాశాలు కనపడవు, ఆ నిమిషం మిమ్మల్ని మోసం చేసిన వాడు కనపడ్డు, ఆ నిమిషం మిమ్మల్ని తిట్టిన అమ్మ నాన్న కనపడరు, ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ కనపడరు. మీకు కనపడేదల్లా శ్వాస, ముక్కు. కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అయితే మీకు కనపడేదల్లా ఫుడ్, ఆకలి. సో వెన్ మీ బేసిక్స్ అన్ని సర్వైవ్ అయిపోతాయో అప్పటి నుంచి మీకు ఈ డిప్రెషన్లు ఇవన్నీ వస్తాయి. సో ఇవి బేసిక్స్ కాదు, ఇవి చాలా లగ్జరీస్. యూఆర్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ, యూఆర్ ఏబుల్ టు ఈట్ ఫుడ్, యూఆర్ ఏబుల్ టు స్లీప్ వెల్. ఇవి చాలా పెద్ద విషయాలు. డోంట్ టేక్ దెమ్ గ్రాంటెడ్ జస్ట్ బికాస్ దే ఫ్రీ. అదే కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎప్పటి నుంచో అదే నమ్ముతున్నాను యాక్చువల్లీ. కాదు, సో నా యాక్సిడెంట్ టాట్ మీ దట్ నార్మల్గా బ్రతకడం కూడా చాలా పెద్ద విషయం. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా వరకు సూసైడ్ థాట్స్ వచ్చాయి. నెక్స్ట్ దాన్ని కూడా బ్రేక్ చేసి అంత స్ట్రెంథనింగ్ లెవెల్స్ అంటే అమ్మ నుంచి వచ్చిందా, లేదంటే మీకు మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి? డెఫినెట్లీ, యాజ్ ఐ టోల్డ్ యూ, మై మామ్ ఈజ్ ఎ ఫైటర్. అంటే షీఈస్ వెరీ ఇన్నోసెంట్. షీ డజంట్ నో బయట ప్రపంచం ఎలా ఉంటుందో మా అమ్మకి తెలియదు. మా అమ్మకి రోడ్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకోవడం కూడా తెలియదు. ఓకే, బట్ ఎమోషనల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. తనకి లైఫ్లో జరిగిన ఆడ్స్ నాకు జరుగుంటే నేను ఏ మూలకో వెళ్ళిపోయేదాన్నేమో. తన లైఫ్లో జరిగినన్ని ఆడ్స్ ఎవరి లైఫ్లో జరగవు, చాలా ఆడ్స్. అయినా కూడా తను నిలబడి నన్ను అన్నయ్యని ఒక కోడిలాగా పిల్లల్ని ఇట్లా రెక్కల కింద పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తను కాపాడి, ఈవెన్ దో షీ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. తను ఖరగ్పూర్లో పుట్టి పెరిగారు. 14-15 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు, ప్రొఫెషన్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన కొంచెం డబ్బులు, కొంచెం నగలు కరిగించుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ, నేను అన్నయ్య చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మేము ముగ్గురు ఒక చిన్న యూనిట్గా లైఫ్ని స్టార్ట్ చేసాం. అండ్ అమ్మ డెఫినెట్లీ నాకు ఏదైనా కష్టం వస్తే ఆవిడ పడ్డ కష్టంతో పోలిస్తే ఏదో పెద్ద కష్టం అనేది నాకు కంపారిజన్ డెఫినెట్గా వస్తుంది. షీఈ్ ఎ ఫైటర్. ఎందుకు ఫైటర్ అంటే మీరు ఉద్దేశం మీరు ఎవరినో గుద్దుతేనో, మీరు ఎవరినో ఎదుర్కొంటేనో ఫైటర్ కాదు. మీ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నుంచుని పడిపోకుండా ఉంటే యూఆర్ ఎ ఫైటర్. మీరు పడిపోకుండా ఉంటే మీరు ఫైటర్. యూ డోంట్ హ్యావ్ టు కిక్ బ్యాక్, యూ డోంట్ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. సో మా అమ్మ ఎవరిని కొట్టలేదు, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోలేదు, ఎవరి మీద ఒక నిమిషం కూడా చెడు ఆలోచించలేదు. బట్ పడిపోకుండా నించుంది మా ఇద్దరి కోసం. సో ఈరోజు మేమిద్దరం పడిపోకుండా తన కోసం నించున్నాం అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.